నేడు రష్యా పర్యటనకు ప్రధాని మోడీ 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్న మోడీ. నేడు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ. ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ తొలి సమావేశం. నేడు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై విచారణ. లిక్కర్ కేసులో గతంలోనే కవిత పాత్రపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ. ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం. స్టాక్ పాయింట్ల ద్వారా అందుబాటులో ఇసుక పంపిణీ. నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు. ప్రస్తుతం రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు. నేడు వైఎస్ఆర్ 75వ జయంతి. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్లో జగన్, విజయలక్ష్మి నివాళులు. ఏపీకి వెళ్లనున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు కానున్న నేతలు. బాసరలో జూన్ 1న జరిగిన మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు. మద్యం మత్తులో అర్జున్ అనే యువకుణ్ణి హత్య చేసిన మైనర్లు. కర్రతో కొట్టి చంపి డెడ్ బాడీని కాల్చివేసినట్టు నిర్ధారణ. మణిపూర్లో రాహుల్ గాంధీ పర్యటన. అల్లర్లు చెలరేగిన జిరిబాం ప్రాంతాన్ని సందర్శించనున్న రాహుల్. సహాయక శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ. ఇవాళ జార్ఖండ్ కేబినెట్ విస్తరణ. అవిశ్వాసం ఎదుర్కోనున్న హేమంత్ సోరెన్. నేడు సుప్రీంకోర్టులో నీట్ వ్యవహారంపై విచారణ. సుప్రీంకోర్టు వెకేషన్ సమయంలో దాఖలైన పలు పిటిషన్స్. నీట్ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించనున్న సుప్రీంకోర్టు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, విరిగిపడ్డ కొండ చర్యలు. సిమ్లాలోని రోహ్నా సమీపంలో రోడ్లపై కొండ చర్యలు. కోల్కతాలో భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,790. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,640. కిలో వెండి ధర 99,200. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్లో నేడు, రేపు భారీ వర్ష సూచన. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. నేడు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.